హుస్నాబాద్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ దివ్యాంగులకు తెలంగాణ దివ్యాంగుల సహకార సహాయ సంస్థ కింద ఉపకరణాలు అందజేశారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ట్రాన్స్జెండర్లకు ఈఆర్ఎస్ కింద ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం 8వ పోషన్ పక్వాడా పోస్టర్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, అధికారులు. అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయడం జరిగింది. స్మార్ట్ ఫోన్ల ద్వారా సమగ్ర సమాచారాన్ని అందించవచ్చు. అంగన్వాడీల ప్రధాన కర్తవ్యం వారికి పోషకాహారం అందించి తల్లిని, బిడ్డను, గర్భిణీ స్త్రీలను కాపాడడం. తల్లి గర్భిణీ నుండి పాప 6 సంవత్సరాల వరకు అంగన్వాడీలు కేర్ తీసుకోవాలి. మనం చాలా మార్గదర్శకత్వం చెయ్యాలి. మన భవిష్యత్ నిర్మాణానికి బలమైన పిల్లలను ఇవ్వాలి. 1985 నుండి మా ఇంట్లో అంగన్వాడీ కిరాయి నాకు అంగన్వాడీ కార్యక్రమాలపై అవగాహన ఉంది. ఇప్పుడు వ్యవస్థంతా ఆన్లైన్లో నడుస్తోంది. మహిళల ఆరోగ్యం కాపాడడానికి చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో మిమ్మల్ని అభినందిస్తున్నా. అంగన్వాడీ సంవత్సరం పరిష్కారం చేయడానికి మీ సోదరుడిగా క్యాబినెట్లో చర్చిస్తా. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆరోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆరోగ్యాన్ని కాపాడడానికి 280 మహిళా సంఘాలకు 13 రకాల స్టీల్ వస్తువులు, 3000, 4000, 5000 వస్తువులు ఇచ్చాము. వాటిని ఉపయోగించుకోవాలి. హుస్నాబాద్ ఆరోగ్య నియోజకవర్గంగా ఉండాలి. మన పిల్లలు క్యాన్సర్ బారిన పడకుండా ప్లాస్టిక్ నిషేధం చేశాం. పిల్లలకు కప్స్, ఎగ్స్, ప్రొటెక్షన్ స్టాండ్స్, గ్యాస్ ఎలా ఇవ్వాలనేది ప్లాన్ చేస్తున్నాం. ఇక నుండి ఏ గ్రామంలో ప్లాస్టిక్ వాడవద్దు. ప్లాస్టిక్ వాడితే ఆ గ్రామంలో అంగన్వాడీ టీచర్కు 500 పెనాల్టీ వేస్తాం. ఆడబిడ్డల ఆరోగ్యం మీ బాధ్యత. మండల సూపర్వైజర్లతో మీ సమస్యలపై సమావేశం నిర్వహిస్తా. తల్లితో సమానంగా అంగన్వాడీ టీచర్లు పనిచేస్తారు. వారికి అభినందనలు. మీరు మంచిగా చూసుకుంటే గర్భిణీ స్త్రీలు ఆశీర్వదిస్తారు. ప్రతి ఇంటికి ఒక మునగ, జామ, కరివేపాకు చెట్లు పెట్టాలి. అవి ఆరోగ్యానికి మంచిది. మొక్కలందిస్తాం. అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాలకు సంబంధించిన అందరూ కూడా ఇక్కడ ఉన్నాం. ప్రభుత్వం తరఫున మన పోషన్ యాప్ ద్వారా కానీ, అదేవిధంగా NHDC రెండు కూడా డౌన్లోడ్ చేసుకొని నా ఫోన్లో కూడా డౌన్లోడ్ చేసుకున్నాను ఇప్పుడే ఆయన తోట. ఎందుకంటే కొంత మనకు కూడా సమాచారం ఉంటే ఎక్కడికైనా చెప్పొచ్చు అనేటువంటి ఆలోచనతో చెప్పడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను చేసుకున్నా. మీరు కూడా అదే ఉద్దేశం కదా. కాబట్టి మనం అందరం ప్రధాన పాత్ర ఏంది? మనందరిది అందరి ప్రధాన పాత్ర ఏంది? ఒక్క మాటలు వెళ్ళిపోవాలి. పోషకాహారం ఇచ్చి పుట్టే బిడ్డను, గర్భవతిని, తల్లిని, పుట్టిన తర్వాత 6 సంవత్సరాల దాకా పాపను అన్ని రకాలుగా మనం ఆరోగ్యవంతంగా ఉంచే బాధ్యతలే కదా. అంతేనా? గర్భం దాల్చినప్పటి నుంచి గర్భం డెలివరీ అయ్యేదాకా, డెలివరీ అయిన తర్వాత 6 సంవత్సరాల దాకా పూర్తిగా వాళ్ళు అన్ని రకాల ఆరోగ్యంగా ఉండాలంటే పుట్టక ముందు ఏ విధంగా ఆరోగ్యం తీసుకుంటే పుట్టే బిడ్డ ఎటువంటి అంగవైకల్యం లేకుండా ఆరోగ్యంగా పుడుతుంది. ఇవన్నీ మనం తల్లిదండ్రులకు, అక్కడ ఉండబడేటువంటి గర్భిణులకు, కుటుంబానికి అవగాహన కల్పించేటువంటి ప్రధానమైన బాధ్యత. అంటే ఎంత దగ్గర కుటుంబానికి మనం చాలా మార్గదర్శకత్వం చేస్తే ఆ కుటుంబము చాలా ఒక బలమైనటువంటి బాబో పాపో పుడితే భవిష్యత్తులో ఈ మందులతోటి బారిన పడకుండా దాహంలలో పోంగర ఇంక్యుబేటర్లు పెట్టో లేకపోతే అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి తప్పించగలిగేటువంటి ఆ శక్తి ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గర ఉంది. కాబట్టి దయచేసి ఈ పనిలో ఫెయిల్ అయితే మనం భవిష్యత్తు నిర్మాణానికి బలమైన పిల్లలు ఇవ్వడం లోపల మనం ఫెయిల్ అవుతున్నట్టే అని నేను అనుకుంటాను. దయచేసి అందుకే మీ లోపల కూడా అవేర్నెస్ ఉండాలని ఈ స్మార్ట్ ఫోన్లో ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి అనేకమైన అంశాలను మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ ప్రోగ్రామ్స్ అన్ని నేను ఈ యొక్క ICDS ఆఫీసు 1985 నుంచి
పొన్నం కాంప్లెక్స్ కరీంనగర్ లో ఉండే, మా ఇంట్లోనే కిరాయికి ఉండే. కాబట్టి నాకు ఎక్కువగా నేను విద్యార్థి సంఘ నాయకుడు అప్పటి నుంచి నాకు తెలుసు. ఆండాలు రకరకాల సిపిడిఓలు ఎవరెవరు ఉండరు కదా చాలా మంది. సరస్వతి కూడా మా మిత్రుని వైఫ్. చాలా రకాలుగా నాకు ఈ యొక్క కార్యక్రమాల గురించి అవగాహన ఉంది. కానీ అప్పుడు 15 రోజులు ఫీల్డ్ మీద ఉంటే 15 రోజులు ఆఫీసులో కూర్చొని కాగితాలు అట్టకాడికే పరిమితం అవుతుండే. ఇప్పుడేమో అంత ఆన్లైన్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు దయచేసి నేను మిమ్మల్ని అందరూ ఏం కోరుతున్నా అంటే, హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కొంత ప్రత్యేకత ఉన్నది. ఇక్కడి మహిళల ఆరోగ్యము, ఇక్కడి ప్రజల ఆరోగ్యము కాపాడడానికి కొన్ని చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మీ సహకారం మరింత అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నా, ఈరోజు ప్రభుత్వ ఉద్దేశము నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విషయం లోపల మీరు చేస్తున్నటువంటి పని చాలా అద్భుతం. మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతాను. మీ సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం తరఫున పరిష్కారం చేయడానికి మంత్రిగా, ఒక సోదరుడిగా తప్పకుండా వాటిని భవిష్యత్తులో కేబినెట్ లోనో అక్కడో ఇక్కడ చెప్పి మీ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తా. కానీ నేను కూడా మీ దగ్గర నుంచి చేస్తున్న పనికి మీకు తృప్తి ఉండాలి, నేను చేస్తున్న పనికి నాకు తృప్తి ఉండాలి. ఎట్లా అంటే, మీరు ఇలా ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు లేదా 0 నుంచి 6 సంవత్సరాల పిల్లల ఆరోగ్యానికి ప్రత్యేక ప్రాధాన్యత. నాకట్లా లేదు, నేను మొత్తం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా నేను పట్టించుకోవాలి. అందుకే వేరే నియోజకవర్గాల్లో లేని విధంగా ఈ నియోజకవర్గంలో అందరికీ స్టీల్ బ్యాగ్స్ ఇచ్చినా మీ ఊర్లలో ఇచ్చినామా? మహిళలకు హోటళ్లలో పోతే కూడా 540 హోటళ్లలో ఛాయ్ గిలాసులు ఇచ్చిన స్టీల్. మీ సెంటర్లలో, మీకు సెంటర్లలో ఏమి ఇవ్వాలి? సెంటర్లలో చెప్పు, ఏం కావాలి? ఎవరో చెప్పు. అరే మీరు ఇట్లా భయపడి ఏం వాళ్ళు అడగడానికి కూడా ఇబ్బంది పడితేనా? రైట్రా పెడత నుంచి గుడ్లను ఆ స్టాండ్ ఒకటి, దాని తర్వాత ఎలక్ట్రికల్ కుక్కర్ సంబంధించిన విషయమే. మిమ్మల్ని ఎందుకు అడిగినా అంటే, మా నియోజకవర్గం మన హుస్నాబాద్ లా అంగన్వాడీలు కూడా ఆరోగ్యాన్ని కాపాడి క్యాన్సర్ బారిన పడకుండా చాలా మంది మన పిల్లలు కిడ్నీలు ఫెయిల్ అయి రోజు డయాలసిస్ చేసుకునే పరిస్థితికి వస్తారు. కాబట్టి బాధతోటి నేను చూసి, క్యాన్సర్ పేషెంట్లను కూడా చూసి చాలా సందర్భాల్లో మరి అటువంటి బాధ రావద్దనే ఉద్దేశంతో మన దగ్గర క్యాన్సర్ రావద్దు అని ప్లాస్టిక్ నిషేధించినాం. పిల్లలకు సంబంధించి గవర్నమెంట్ లో నేను కూడా మీ మంత్రి సీతక్క గారితో మాట్లాడి పిల్లలకు సంబంధించినటువంటి ఆ యొక్క కప్స్, గ్యాస్ స్టవ్ లో ఇతరత్ర అన్ని చేస్తాం. మన కాన్సెన్సీ ప్రత్యేకంగా ఉండడానికి సంబంధించి ఆ ఎగ్ ప్రొటెక్షన్ స్టాండ్స్ కానీ, బ్యాగ్స్ కానీ, అదేవిధంగా మరి ఎలక్ట్రికల్ కుక్కర్ సంబంధించిన నేను మాట్లాడి మళ్ళీ మీతో ఎట్లా అనేది నాకు 354 సంఘాలని పేజీల మేఘాలు ఎంత చేద్దామో ఆలోచన చేద్దాం. నేను స్థానికంగా సర్పంచులు, కౌన్సిలర్లు అందరూ ఉన్నారు, వాళ్ళని అడిగినా ఇస్తారు. పెద్ద సమస్యగా ఏ ఊరో లాగు 354 కలిపి కొనడం ఒకటి, ఏ ఊరో లావు మీకు మొత్తానికి పని కావాలి. నేను అవి పనిచేసే విధంగా నా ప్రయత్నం చేస్తాను. కానీ నాకు ఒక మాట ఇవ్వండి, మీ దగ్గర ఊర్లలో ఉన్నటువంటి ఆ మహిళా సంఘాల దగ్గర ఉన్న స్టీల్ బ్యాగ్స్ అన్ని ప్రతి కార్యక్రమంలో వాడాలి తప్ప దాచిపెట్టి ప్లాస్టిక్ అలా తింటే మీరు దాన్ని నిషేధించే విధంగా, పైనేసే విధంగా గట్టిగా మీరు అవగాహన చేయాలి. చర్యలు తీసుకున్న వారు ఒక మాట గట్టిగా నాకు హామీ ఇవ్వండి. తప్పకుండా ప్లాస్టిక్ ఎక్కడ వాడద్దు, వాడనీయాలి కదా మీ దగ్గర. ప్లాస్టిక్ ఎక్కడైనా నేను ఊర్లలో మొన్న ఒక కార్యక్రమంకైనా ప్లాస్టిక్ వాడతారు, నేను బాగా కోపానికి వచ్చిన. నేనేమంటున్నా, దయచేసి ఎక్కడైనా ప్లాస్టిక్ వాడితే ఫస్ట్ ఒక 500 రూపాయల అంగన్వాడీ టీచర్ పెనాల్టీ ఇస్తా. అరే మరి అన్ని కావాలంటే ఒక మాట ఇవ్వలేదు, నేను బాధ్యతగా మేము పెనాల్టీ కట్టే అవకాశం రానియమో, మా ఊర్లో స్టీల్ వాడిపిస్తామని గట్టిగా చెప్పండి. అరే మీరు తప్పు చేసి పెనాల్టీ కట్టమనేటువంటి మీరే అయ్యో మనం పెనాల్టీ కట్టమంటున్నారంటే కట్టద్దని ఉద్దేశం కదా. మీ తోటి ఆడబిడ్డల ఆరోగ్యం బాగుండాలనే ఆలోచనతోటి ప్లాస్టిక్ వాడద్దు, స్టీల్ వాడాలని దాంతో చెప్తాను. దీని ముఖ్య ఉద్దేశం అతను అంగన్వాడీ టీచర్ల ముఖ్య ఉద్దేశం ఏంది? తల్లి బిడ్డలు అతని ఆరోగ్యమే కదా. ఆ ఆరోగ్యంలో బాగానే చెప్తాను, వేరే ఇంకేం కార్యక్రమాలు కావు. అట్లా ఆడబిడ్డల ఆరోగ్యం ఎక్కువ, తల్లి బిడ్డల ఆరోగ్యం ఎక్కువ, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం ఎక్కువ, పుట్టినాక 6 సంవత్సరాల దాకా ఆరోగ్యం ముఖ్యం. కాబట్టి ఇవన్నీ బాగుండాలంటే మొత్తం వ్యవస్థ బాగుండాలి. కాబట్టి అందరూ కూడా అందుకు సహకరించమని కోరుతూ
మీ సమస్యల పట్ల నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మండల వారికి కూడా మిమ్మల్ని కలుస్తా. మీరు ఏమేమి ఉన్నారో కార్యక్రమాల పట్ల మండల సూపర్వైజర్లను కూడా పిలుచుకొని ఒకసారి మీద అట్లా 4-5 ప్రతినిధులను కూడా కలిసి మళ్ళీ ఏ విధమైన సమస్యలున్నా, ఎందుకంటే సంతోషంగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ నేను చాలా ఊర్లో అవుతుంటే తల్లితోటి అత్తతోటి సమానం కంటే ఎక్కువ అంగన్వాడీ టీచర్లు పనిచేస్తారు. అప్పుడు వాళ్ళతోటి మీరు ప్రశంసించబడుతుంటే నాకు సంతోషం అనిపిస్తుంది. కానీ కొన్ని రకాల గయ్యాల అత్త లెక్క, సవితి తల్లి లెక్క కూడా కొంతమంది ఉంటారు. అట్లుండే ప్రయత్నం జరగద్దు. అత్తలాగా అంటే సొంత ప్రేమతో చూసే అత్త మంచి లాలించే తల్లిలాగా చూసుకోగలిగితే గర్భిణీ స్త్రీ అంతా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. చల్లగుండు బిడ్డ అంటే అంతకంటే పుణ్యమైన పని ఇంకేలేదు. కాబట్టి ఆ విధంగా కొంత హృదయంతో పెట్టి పనిచేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మారుతున్న కాలానికి అనుగుణంగా మీకు సెల్ ఫోన్ వచ్చింది, సలహాలు వస్తాయి, సూచనలు వస్తాయి, చదువురానులు కూడా చెప్పగలిగే చైతన్యం వచ్చింది. అలా మనం రోజు చూస్తా ఉన్నాం. ఊర్లలో రేపు వర్షాకాలం వచ్చినాక ఒక పని చేయాలి. ప్రతి ఇంటికి ఒక మునగ చెట్టు పెట్టిపోయింది, ప్రతి ఇంటికి ఒక జామ చెట్టు పెట్టిపోయింది, కళ్యాణ చెట్టు పెట్టిపోయింది. 3 కూడా కళ్యాణ పొడి ఎండలో కొంత వేసుకొని కారం నూనె వేసుకొని తిన్నా ఓకే. మునగాకు పౌడర్ పనికి వస్తుంది, కట్టె పనికి వస్తుంది, ఆకు పనికి వస్తుంది, ఇన్ని రకాల పువ్వు కూడా పనికి వస్తుంది. అది ప్రతి ఇంటికి ఒక మునగ చెట్టు పెట్టేది. నేను మొక్కలు సప్లై చేస్తా. అరే పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే సార్ మనం పిలిచి మునగ చెట్టు పెట్టడం లేదా అనుకోకు. మునగ చెట్టు అన్ని రకాల ఆరోగ్యవంతులు. ఆ విధంగా కొద్దిగా ఆరోగ్యం కాపాడే విషయంలో ఖర్చు లేకుండా మునగ చెట్టు, జామ చెట్టు, కళ్యాణ చెట్టు అయితే ఖర్చు కాదు కదా. అది వాళ్ళని చెప్తే గిరమని చెప్పండి అంతే. సరేనా? అందరికి మరొకసారి శుభాకాంక్షలు. మీ అందరికి నమస్కారం.